మరచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లాడండి. మీరందరూ కూడా దేవుని కృపలో క్షేమముగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. అనుదినము మీరందరూ బైబిల్ గ్రంథాన్ని చదువుచున్నారా? దేవునిలో ప్రార్థనలు చేస్తున్నారా? సహవాసంలో బలపరచబడుచున్నారా? మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఈ కడవరి దినాలలో ఎలా ఉందో పరీక్షించుకుంటున్నారా? మీరెల్లప్పుడూ కూడా దేవునికి దగ్గరగా ఉంటూ ఆధ్యాత్మిక స్థితిలో బలముగా ఎదుగుతూ ఉండాలని ప్రభు నామమున మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. దేవుడు అటు ధన్యత మీకు ఇచ్చునుగాక. ఈ దినము కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. దేవుడు ఈ దినమున ఈ వాక్యము ద్వారాగా మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాడు. మీరు బలహీనులు కావద్దు, మీరు ధైర్యముగా ఉండవలెను. మీరు అనుకున్నటువంటి కార్యాలు దేవుడు సఫలము చేస్తాడు అనే ఒక ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ప్రభువారు మనకి ఈ దినాన అనుగ్రహించాలి అని అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడు తప్పక ఆయన కార్యాలను మీ పట్ల సఫలము చేస్తాడు. మీరు ధైర్యముగా ఉండండి, ప్రభు మీద విశ్వాసముతో ఉండండి, ప్రభు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి బలహీన స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎలా బలపరిచాడో మనము చూసుకొని ఇంకా మన ఆధ్యాత్మిక స్థితిలో బలపరచబడదాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి కొన్ని మాటలను చదువుకుందాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. దేవునికి స్తోత్రం. సందర్భం అర్థమైంది కదా? ఈ సందర్భము యేసు ప్రభువారు ఆయన ఏకాంత ప్రార్థనకు వెళ్తూ ఆయన కంటే ముందుగా తన శిష్యులను అద్దరికి వెళ్ళమని, ప్రయాణమై వెళ్ళమని చెప్పినటువంటి సందర్భం అన్నమాట. శిష్యులు అలా సముద్రంలో వారు వెళ్తూ ఉండగా
యేసు ప్రభువారు వారికి ఎదురుగా వచ్చి దర్శనమిస్తాడు. ఆ సమయంలో శిష్యులు వీరందరూ కూడా ఎంతో ఆందోళన, భయము, ఏదో భూతం వస్తుంది, దయ్యము వస్తుంది అని చెప్పి ఆందోళన పడుతున్నటువంటి సమయము, బలహీనులైపోయినటువంటి సమయము, కృంగిపోయినటువంటి సమయము. దేవుని పిల్లలారా, మన జీవితంలో కొన్ని పరిస్థితులు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మన ముందు ఉంటూ ఉంటాయి. ఆందోళన చెందుతాం, చాలా గాబరా పడిపోతూ ఉంటాం. అయితే ప్రభు అక్కడ వారికి ఎదురుగా వచ్చి ఉండడం వారు గమనించలేకపోయారు. యేసు ప్రభు ఆయన వచ్చినప్పటికీ కూడా ఆయనను గ్రహించలేకపోయారు. కానీ వారు ఏదో భూతం అనుకొని, ఏదో దెయ్యం అనుకొని వారు అధైర్యపడిపోతూ, బలహీనపడిపోతూ ఉన్నారు. చాలా సమయాలలో మనతో దేవుడు ఎంతగా మాట్లాడుతూ ఉన్నాను, ధైర్యపరుస్తున్నాను, బలపరుస్తూ ఉన్నాను. చాలామంది ఆ ప్రభువును గ్రహించలేకపోతూ ఉంటారు. శిష్యులు కూడా అలాగే తొందరపడ్డారన్నమాట. చాలా తొందరపాట్లు మనల్ని దేవుణ్ణి చూడనీయకుండా చేస్తాయి. మీ బలహీనత సమయంలో మీరు ధైర్యముగా నిలబడాలి. మీరు కృంగిపోకూడదు. మీకు శ్రమ కలిగినప్పుడు మీరు కృంగిపోతే మీరు చేతగాని వారు అవుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. బలహీనతలు వచ్చినప్పుడు, కృంగిపోయిన సమయంలో, శోధనలు వచ్చినప్పుడే కదా మనలో ఉన్నటువంటి విశ్వాసము మనము బలపరుచుకోవాలి. యేసు ప్రభు వారు అంటున్నారు, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మనము మన జీవితంలో దేవుడి రోజున మీతో మాట్లాడేటువంటి మాటలు, ధైర్యం తెచ్చుకొనండి. ఆమేన్. అందరు చెప్పండి, ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడి, నేనే. దేవుడి దినాన మనతో ఉండడానికి ఇష్టపడుచు ఉన్నాడు. ఆయన మనతో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన శోధనలో, బలహీనతలలో ఆయన నీతో ఉండి నీకు సహాయము చేయాలని ఆశపడుచు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 28వ వచనం, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మన బలహీనత సమయంలో ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు, మనతో ఉండేటువంటి దేవుడు. ఇక్కడ పేతురును కూడా దేవుడు బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురును కూడా ఆయన, యేసు ప్రభు వారు ఎలాగైతే నీళ్ళ మీద నడిచాడో అలాగే నడవడానికి దేవుడు పేతురును బలపరుస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని పిల్లలారా, మనము ధైర్యము తెచ్చుకొని భయపడక దేవుని మీద మనం ముందుకు సాగుతూ ఉంటే మనల్ని కూడా దేవుడు ఆ నీటి మీద నడిపించగలిగినటువంటి సామర్థ్యమును ప్రభు మనకివ్వగలడు. అనగా ఎన్ని శోధనలైనా, ఎన్ని బలహీనతలైనా వాటి మీద నడవగలిగే, ధైర్యముగా ముందుకు సాగిపోగలిగేటువంటి విశ్వాసమును, ధైర్యాన్ని దేవుడు మనకివ్వగలడు. ఆమేన్. పేతురు కొన్ని అడుగులు వేయగలిగాడు. కానీ 30వ వచనం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రభు బలహీనులైన తన పిల్లలను ఎంతగా ఆదుకుంటున్నాడు, ఎంతగా బలపరుచుకుంటున్నాడు. పేతురు కొన్ని అడుగులు వేసిన తరువాత నీటిలో మునిగిపోసాగుచున్నప్పుడు యేసు ప్రభు వారు వెంటనే అతని చెయ్యి పట్టుకొని లేపి బలపరుస్తూ, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు అధైర్యపడుచున్నావు? ఎందుకు భయపడుచు ఉన్నావు? నేను లేనా? నేను నీకు సహాయము చేయలేనా? దేవుని పిల్లలారా, మీరు ప్రభువు మీద విశ్వాసం ఉంచితే మీ హృదయాల్లో ఉన్న భయాలను మీరు తొలగించండి.
మీ హృదయాల్లో ఉన్న ఆందోళనలను మీరు తొలగించండి, అనుమానాలను తీసివేసుకోండి, అవిశ్వాసాన్ని దూరపరచండి. ఎందుకంటే మన ప్రభు మన పక్షాన ఉండి మనకు కార్యము జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము మనకేమని చెప్తుంది? కొన్ని సమయాలలో మనం అనుకున్న కార్యాలు జరగనందువలన మనము ఆందోళన చెందుతూ ఉంటాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. కొన్ని సమయాల్లో మనం అనుకున్న కార్యాలు జరగనందుకు చాలా బాధపడిపోతూ ఉంటాం. దేవుని పిల్లలారా, ప్రభు మనకు తోడుగా ఉండి నడిపిస్తానంటున్నాడు. నీవు భయపడవద్దు, విశ్వాసముతో ముందుకు సాగిపో. అల్ప విశ్వాసివి కావద్దు, నాకు దూరం అయిపోవద్దు. నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ధైర్యపరుస్తాను అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, వారు ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నారో దేవుడు వారిని బలపరిచినట్లుగా మనం చూస్తాం. వారు ఏం చేశారు? 33వ వచనంలో, అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆయన ఆరాధించి బలపరచబడ్డారు, ధైర్యపరచబడ్డారు, దేవుణ్ణి సేవించారు. ఇది నాన్న, నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు, మొక్కినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు, వాక్యము చదివినప్పుడు, దేవుని సహవాసంలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను బలపరచుచున్నాడు. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం 2వ వచనంలో, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుడాయన, నీ కార్యమును సఫలము చేయగలిగిన దేవుడాయన, అట్టి దేవునిని మనము ఆరాధించుచున్నాం. నీలో ఉన్న అనుమానాలన్నింటినీ, ప్రభు పట్ల నీకున్న అనుమానాలన్నింటినీ తొలగించు. ఆయన నిన్ను నడిపించగలిగిన సమర్థుడు, నిన్ను బలపరచగలిగిన సమర్థుడు, ఆయన నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడు, నీ కార్యములన్నింటినీ కూడా నెరవేర్చగలిగిన సమర్థుడు. మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకొనుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. ఈ దినమున ఏ విషయంలో నీవు బాధపడుచు ఉన్నావో ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ధైర్యము తెచ్చుకో, భయపడవద్దు, భయపడవద్దు, అవిశ్వాసముగా ఉండవద్దు. నా వైపు చూడు, గాలిని చూడవద్దు, తుఫానులను చూడవద్దు, అలలను చూడవద్దు, నీ జీవితంలో ఎగసిపడే అనేకమైనటువంటి శ్రమలను చూడవద్దు. నా వైపు మాత్రమే చూడు, దేవుని వైపు నీ గురి నిలుపు. ప్రభువు నిన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. వారు ఆయనకు మొక్కి బలపరచబడ్డారు. ఇది నాన్న, ప్రభువును సేవించండి, ప్రార్థించండి, దేవుని వాక్యమును చదవండి, సహవాసములో బలపరచబడండి. దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి విశ్వాసములో ముందుకు సాగిపోండి. ప్రభు మీ పక్షాన ఉండి ఆయన మీ కార్యాలను సఫలము చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకొనండి, భయపడకండి, మీ కార్యము సఫలమగును అని మీరు మాతో మాట్లాడుచున్న నీ మాటలను బట్టి మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, మా బలహీనతల్లో, కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నీ మాట మమ్మల్ని బలపరిచేది ప్రభువా, మమ్మల్ని లేవనెత్తేది ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. నీ మాటల ద్వారాగా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆత్మదేవా మీకు వందనాలయ్యా. కృపామయుడా మీకు స్తోత్రములు. నేటి దినాన ఎంతోమంది తమ జీవితాలలో బలహీనులైపోవచ్చున్నారు ప్రభువా. ఎన్నో కుటుంబ సమస్యలు, వ్యాధి బాధలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎన్నెన్నో చెప్పుకోలేనటువంటి సమస్యల చేత మీ బిడ్డలు బాధించబడుచు ఉన్నారు ప్రభువా. అయ్యా, అట్టి బలహీనులుగా ఉన్న వారిని మీరు ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రములు. ఈ వాక్యము ద్వారాగా
ప్రతి హృదయాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భయపడవద్దు, ధైర్యము తెచ్చుకొనిడి అని మీరు మాట్లాడుచున్న నీ మాటలను బట్టి మీకు స్తోత్రములు. మేము నమ్ముచున్నామయ్యా, నీ మాటల మీద విశ్వాసము నుంచుచున్నాం ప్రభువా, మీకు స్తోత్రములయ్యా. అనేకులు పాపము వలన బలహీనులైపోవచ్చున్నారు ప్రభువా, అనేకులు వ్యాధుల వలన బలహీనులైపోవచ్చున్నారు ప్రభువా, ఆర్థికపరమైన ఇబ్బందుల వలన బలహీనులైపోవచ్చున్నారు ప్రభువా. ఈ దినమున మీ బిడ్డలను అయా బలహీనతల నుండి లేవనెత్తండి ప్రభువా, మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో అయా నాయన మీ బిడ్డలకు దేవాని యొక్క ఆరోగ్యము కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక అని పలుకుచున్నాము తండ్రి. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, లోక సంబంధమైన జీవితంలో, వ్యసనాలలో, పాపములో, మరి చెడు మార్గములలో బ్రతుకుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, రకరకాలైన వ్యసనాలు, త్రాగుడు, వ్యభిచారము, జోదము వంటి అయానైనా చెడు అలవాట్లకు బానిసలైపోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. విడిపించయ్యా అయా. మీ బిడ్డలు పాపములలో, దేవా, శోధనలలో, శ్రమలలో బలహీనులు కాక మీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మా దేశమునకు క్షేమమును దయచేయండి, అధికారులను దీవించండి, మా రాష్ట్రమును దీవించండి, మా యొక్క రాష్ట్ర నాయకులను మీరు దీవించండి ప్రభువా. అయా, మంచి పరిపాలనను ఇంకనూ మీరు దయచేయండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రములయ్యా. దేవా, నీ కృపలతో నింపండి ప్రభువా. మా దేశ ప్రజలందరికీ క్షేమమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి విధమైన దరిద్రతను తొలగించండి ప్రభువా. అయా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. నీ రక్షణను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశమునకు నీ రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగలిగిన దేవా మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా. ఆత్మదేవా మీకు స్తోత్రములు ప్రభువా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామములో సహాయము దయచేయండి ప్రభువా. గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. తగిన సమయంలో వారికి చక్కని బిడ్డలనిచ్చి మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. కృపామయుడా మీకు స్తోత్రములు ప్రభువా. కోర్టు సమస్యల ద్వారాగా బాధింపబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. స్థల వివాదాల ద్వారాగా బాధించబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. న్యాయపరమైన సహాయము మీ బిడ్డలకు వచ్చునుగాక అని పలుకుచున్నాము తండ్రి. దేవా మీకు స్తోత్రములు. మీరు మాట్లాడిన మాటను బట్టి ఇదిగో మీ కార్యములు సఫలము చేయును అని అయా నీ వాక్యము ద్వారాగా మీ బిడ్డల కార్యాలు మీరు సఫలము చేయండి ప్రభువా. ఈ దినాన మీ బిడ్డల జీవితంలో మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయండి ప్రభువా. ఇంకా నాయనా అనేక రకాలైన దేవా మరి చదువులు, కోర్సుల ద్వారాగా దేవా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ఆత్మదేవా, ఆత్మదేవా మీకు వందనాలు ప్రభువా. వివాహాలు జరగాలని ఎదురు చూస్తున్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి జీవితంలో తగిన వ్యక్తులను ప్రభువా మీరు అనుగ్రహించండి తగిన సమయంలో ప్రభువా. మీకు స్తోత్రములయ్యా తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ బిడ్డలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములయ్యా. ఉన్నతుడా, అత్యున్నతుడా మీకు స్తోత్రం, స్తోత్రం దేవా. నీ కార్యములు దేవా మీ బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్యా ఎంతో మంది బిడ్డలు కృంగిపోవచ్చున్నారు, బలహీనులైపోవచ్చున్నారు ప్రభువా. ఈ దినాన నీవు మాట్లాడిన నీ వాక్యము ద్వారాగా మీ బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. దీర్ఘకాలిక సమస్యల చేత బాధించబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ బిడ్డలకు మేలులు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ప్రతి సంఘాలను, సేవకులను, స్వార్థికులను, ప్రతి ప్రజలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మదేవా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, కృపాసత్య సంపూర్ణుడా మీకు స్తోత్రములు ప్రభువా.
ఈ దినమున మీ బిడ్డలందరినీ కూడా నీ మేలులతో మీరు నింపండి ప్రభువా. వారి వారికి కలిగినటువంటి ఉద్యోగములు, వ్యాపారములు, చేతి వృత్తులను అయ్యా ప్రతి విధమైన పనులన్నింటినీ మీరు దీవించండి. ఈ దినం ఎవరెవరికైతే ప్రయాణములు ఉన్నాయో వారి ప్రయాణాలను మీరు దీవించండి ప్రభువా. అయ్యా గృహాలు కట్టుకొనిచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానైనా కావలసిన ఆర్థిక వనరులను మీరు సమకూర్చండి ప్రభువా. మీ బిడ్డలు వారి వారి పనులలో నీ కాపుదల భద్రతను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయమును దయచేయండి అయ్యా. మీ బిడ్డలతో నీ సన్నిధిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. నూతన మందిర నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే నీ కృపలో తగిన సమయములో ఆ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆత్మదేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలు ఆశీర్వాదాలతో మీ బిడ్డలందరినీ నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. ఏ ఏ గృహాల్లో అయితే అపవాది క్రియలు, సాతాను క్రియల చేత బాధపడుచూ ఉన్నారో, చేతబడి క్రియల ద్వారాగా బాధించబడుచూ ఉన్నారో, మీ బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో దైవికమైన స్వస్థత మీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. విడుదల ఇయ్యండి ప్రభువా. మీకు స్తోత్రములు. అపవాది క్రియలన్నిటికీ మంటలు కలుగునుగాక. యేసు నామములో ఇప్పుడే ప్రతి విధమైన దురాత్మ క్రియల ప్రభావములన్నిటినీ యేసు నామములో లేపరుస్తున్నాను. యేసు నామములో అయ్యా మీ బిడ్డల జీవితాలలో, కుటుంబాలలో నీ సన్నిధి నుంచు ప్రభువా. ఓ నీ అగ్ని ప్రాకారములు మీ బిడ్డలకు తోడుగా చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలు ఆశీర్వాదాలతో మీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినాన బర్త్డేలు, వెడ్డింగ్ డేలు జరుపుకునే బిడ్డల మీద నీ విశేషమైన కృపనుంచమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మాన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆశీర్వాదము నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.